Audio Jungle. Audio Jungle. నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు. సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకున్న కలెక్టర్ కుటుంబం. ఖమ్మం కార్పొరేషన్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలి. పిడమర్తి రవి రూరల్ మండల ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆత్మీయ సన్మానం. ఐదు సంవత్సరాల్లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించండి. వైద్యాధికారి భానుప్రకాష్. ఆదివారం నుంచి పోలియో చుక్కల పంపిణీ. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సాంప్రదాయబద్ధంగా పాలు పొంగించి కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని, పసిడి పంటలు పండి రైతులు భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా రూరల్ మండలం పెద్దతండలో రూరల్ ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో పిడమర్తి రవికి ఆత్మీయ సన్మానం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవికి రూరల్ ప్రజాప్రతినిధులు చేరుకూరి లక్ష్మి, వెంకన్న, మహంకాళి బాబు, సీతారాములు, ఉసికెల వెంకన్న, శ్రీను ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం జరిగింది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని పిడమర్తి రవి అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్లో కూడా టీఆర్ఎస్ పార్టీ విజయదంగా భోగిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల విజయాని కోసమని మేము ఇప్పటి నుంచే మరి కార్యకర్తలందరినీ కూడా చైతన్యం చేస్తా ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని 50 స్థానాలు గెలిపించి మరి మేయర్ని కూడా కైవసం చేసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో కన్నా పార్టీ తుమ్మల నాగేశ్వరరావు గారి చేరికతోటి బలోపేతమైంది. ఇవాళ కార్పొరేషన్లో పోటాపోటీగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. కేవలం టీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా ఎన్నికల్లో విజయం సాధించడం కోసమని ముందుకు పోతా ఉన్నది. అవి ఇప్పటి నుంచే కూడా కార్యకర్తలందరూ కూడా ఆ వార్డులలో ఉన్న సమస్యలని పరిష్కారం చేస్తూ సమస్యలను గుర్తించి రేపు ఎన్నికల్లో పార్టీని పటిష్టం చేయడం కోసమని పార్టీని కూడా గౌరవనీయులు డాక్టర్ పిడమర్తి రవి అన్నకి మేము దళిత సమస్యలు అనేక ఉన్నాయి. ఈ దళిత సమస్యల మీద అనేక సార్లు వేరే ఎవరినో మన సైడ్ నుంచి మన సమస్యలు ఏదైనా ఉంటే తీసుకెళ్లాలని అనేక రూపాలు అనుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు మన దళిత నుంచి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి పిడమర్తి రవి అన్నని సన్మానించుకోదలిచాము. ఆ కార్యక్రమం ముందుగానే మన దగ్గర నుంచి మన గ్రామ పంచాయతీ నుంచి అందరి సహకారంతో ఈనాటి ఈ కార్యక్రమాన్ని అన్నని పిలవడం జరిగింది. అది తక్కువ కాలంలో ఆయన ఇచ్చిన అవకాశం కూడా సద్వినియోగం చేసుకొని ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని భవిష్యత్ కాలంలో కూడా అన్నతో ఇదే పరిచయాన్ని మనం ముందు కూడా కొనసాగిస్తూ దళిత సమస్యలు ఏవైతే ఉంటే ఆ సమస్యలను పరిష్కరించుకునే దిశగా మేము వెళ్తామని మన పిడమర్తి రవి గారికి మా మంగళగూడెం గ్రామం తరపు నుంచి కృతజ్ఞత తెలియడానికి, అందరూ సన్మానం చేయడానికి నేను మంగళగూడెం సర్పంచ్ గాను ప్లస్ మా గ్రామస్తులందరం కలిసి ఒక దళిత బిడ్డకి మేము ఉన్నతమైన పోస్ట్ ఇచ్చినప్పుడు మనందరం కలిసి గౌరవంగా ఆయన్ని సన్మానించే మన దళిత బిడ్డని మనం గౌరవించుకుందామనే ఆలోచనతో మా ఊరు నుంచి ఒక 50 మంది రావడం జరిగింది. అన్నని సాధారణంగా ఉంచి మా సాధక బాధలు తెలియజేసినాం. మాకు ఆర్థికంగాను అన్ని విధాలుగా అన్న సాయం చేస్తానని చెప్పి అన్నారు. ముందు కూడా అన్న మా అంట ఉండి మాకు ఆదుకుంటాడనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. అన్న కూడా మాకు భరోసా ఇవ్వడం జరిగింది. అన్నకు కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ జిల్లాలో కొత్త వరడి చేకూర్చవలసిందిగా కోరుతున్నాం.
అట్టనే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా రవి గారు, తుమ్మల గారు మరి పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి కార్పొరేషన్లో పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం నుంచి ప్రారంభమవుతుందని ఖమ్మం జిల్లా వైద్యాధికారి భానుప్రకాష్ తెలిపారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా సిబ్బందిని, వాహనాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదివారం నుంచి 3 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని భానుప్రకాష్ తెలిపారు. చిన్నారుల్లో అంగవైకల్యాన్ని దూరం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా వైద్యాధికారి భానుప్రకాష్ మీడియాతో మాట్లాడారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందన్నారు. 5 సంవత్సరాలలోపు చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలను వేయించాలని ఆయన సూచించారు. ఆదివారం వీలులేని ఎడల సోమ, మంగళ వారాల్లో వైద్య సిబ్బంది ఇంటి వద్దకు వచ్చి చుక్కలు వేస్తారని ఆయన పేర్కొన్నారు. ఎల్లుండి ఆదివారం రోజు 18 జనవరి పల్స్ పోలియో ప్రోగ్రాము మొదటి రౌండు చుక్కల మందులు వేయడం జరుగుతుందండి. 0 నుంచి అంటే ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల నిండని పిల్లలందరికీను, అంటే 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీను పల్స్ పోలియో చుక్కల ప్రోగ్రాము నడుస్తుంది మన జిల్లాలో. 18 రోజు అంటే ఆదివారం రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రతి ఒక్కరూ వాళ్ళకి కేటాయించిన బూతులలో మా హెల్త్ స్టాఫ్ వచ్చి చుక్కల మందు వేయడం జరుగుతుంది. మరియు అప్పుడు కవర్ కాని వాళ్ళు ఏదైనా పని ఉండి బయటికి వెళ్ళిన వాళ్లకు సోమ, మంగళవారాలు అంటే 19, 20 తారీఖులలో ఇళ్లలోకి వచ్చేసి చుక్కల మందు వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఇది మన ఒక్క జిల్లాలోనే కాదు, మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, మొత్తం మన భారతదేశం మొత్తంలో ఈ చుక్కల ప్రోగ్రాము అదే రోజు ఆదివారమే మొదలవుతుంది. కనుక ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోవాలి. మరియు నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన జిల్లాలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ పోలియో గడిచిన 4-5 సంవత్సరాల క్రితమే నిర్మూలించడం జరిగింది. అయినప్పటికీ మనకు పక్క జిల్లా దేశం నుంచి రావడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ తమ పిల్లలను విధిగా తీసుకొచ్చి పోలియో చుక్కలు వేయించాలి. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఊళ్ళలో ఉండి మన వార్డు మెంబర్ దగ్గర నుంచి గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మనకు ఎంపీపీలు, అలాగే గౌరవనీయులైన ఎమ్మెల్యేలు గారు, మరి ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ మాకు సహకరించి వారు ఉండే ఆ ఏరియాలలో మొదటి చుక్కల మందు వాడే చేతుల మీదుగా ఇచ్చి ఈ ప్రోగ్రాన్ని ప్రోత్సహించగలరని, ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ఫుల్ అవ్వడానికి మీరందరి సహకారం కావాలని కోరుకుంటూ ఫిబ్రవరి 26 నుంచి జరగనున్న తెలంగాణ సిపిఎం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ఖమ్మంలో సిపిఎం ప్రచారం ప్రారంభించింది. కార్యకర్తలు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఖమ్మం కిల్లాపై నగారా మోగించారు. మహాసభలకు జిల్లా నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలినున్నట్లు సిపిఎం పార్టీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్ర శ్రీకాంత్, శ్రీనివాస్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 20వ తారీఖు నుంచి మార్చి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు హైదరాబాద్లో ప్రచారం చేయడం కోసం 120 మంది కార్యకర్తలు ఖమ్మం డివిజన్ నుంచి హైదరాబాద్ బయలుదేరడం అనేది జరుగుతున్నది. చాలా సంతోషం. ఖమ్మం డివిజన్ కాంప్లెక్స్కి పార్టీ జిల్లా కమిటీ వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ మహాసభలో తీర్మానం చేయడం జరుగుతున్నది. తెలంగాణ సాయుధ పోరాటానికి తెలంగాణ రాష్ట్రం వారసత్వంగా తీసుకొని కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించడం కోసం, అదేవిధంగా మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలను ఏకతాటి మీదకి వచ్చి ప్రజా ఉద్యమాలు నిర్మించి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ కమ్యూనిస్టు ఐక్యతని చాటడం కోసం కూడా ఈ మహాసభలో ఇప్పటికే నిర్ణయం తీసుకుని పని జరుగుతున్నది.
భవిష్యత్తులో ఇంకా బలంగా ముందుకు పోవడం కోసం ఈ మహాసభలో చర్చించడం జరుగుతున్నది. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ ప్రజలు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వాగ్దానాలు అయితే బాగా చేశాయి, కానీ అమల్లో మాత్రం చిత్తశుద్ధి లేదు. దానికి ఉదాహరణగా మన రాష్ట్రంలో పెన్షన్ సంబంధించి కానివ్వండి, లేదు ఆహార భద్రత కార్డుకు సంబంధించి కానివ్వండి, లేదు ఇళ్ల స్థలాలకు సంబంధించి కానివ్వండి, కార్మిక వర్గ విషయాలు కానివ్వండి, ఈ అన్ని విషయాల మీద ఇప్పటికేమీ స్పష్టత ఈ కేసీఆర్ ప్రభుత్వానికి లేదు. అట్లాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇతర దేశాల్లో ఉన్న పెట్టుబడిదారులందరినీ మన రాష్ట్రానికి ఆహ్వానిస్తూ పెట్టుబడిదారుల ప్రయోజనాలు ఆలోచిస్తుంది తప్ప ప్రజల ప్రయోజనాలు కానీ లేదు కార్మికుల ప్రయోజనాలు కానీ ప్రభుత్వం ఆలోచించిన పరిస్థితి అవపడుతున్నది. రాష్ట్ర మహాసభలు ప్రతి ఒక్కళ్ళు జయప్రదం చేయాల్సినటువంటి ఆవశ్యకత నేడెంతైనా ఉన్నది. సిపిఎం పార్టీ ఏర్పడి 50 సంవత్సరాలు జరుగుతున్న సందర్భంగా ఈ 50 సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ ఎర్రజెండా అనేక వర్గాల పక్షాన నిలబడి పోరాటం నిర్వహించింది. ఆ రోజున కొద్దిగా ఉన్నటువంటి సిపిఎం పార్టీ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించడానికి కారణం ఈ రోజున ప్రజల సమస్యలు తీసుకొని పనిచేయటమే. ఈ రోజున ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలని, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, కేజీ నుండి పీజీ దాకా విద్యా విధానాన్ని కొనసాగించాలని, ప్రభుత్వ హాస్పిటల్స్ ఉండాలని, ఏదైతే ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు ఉన్నాయో వాటన్నింటినీ భర్తీ చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ అన్ని సమస్యల మీద భవిష్యత్ కాలంలో పోరాటాలు నిర్వహించాలని ఈ మహాసభల్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ మహాసభను జయప్రదం చేయడంలో ఖమ్మం పట్టణంలో నుండి ఖమ్మం నియోజకవర్గంలో నుండి ప్రతి ఒక్కరు కూడా పూర్తి సహకారం ఆర్థికంగా సహకరించి ఈ యొక్క మహాసభలకి యువతరం ప్రజలు అందరూ కూడా కదిలి రావాలని, ఆ విధంగా సిపిఎం పార్టీకి చేదోడు వాదోడు ఇవ్వాలని కోరుతూ ఈ రోజున ఈ కిలా మీద ఈ యొక్క నగారా మోగించడం జరిగింది. దీంట్లో పాల్గొన్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కాలనీ నాచారంలో విషజ్వరాలు ప్రబలి 2 మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా మారింది. దీంతో గ్రామస్తులు విషజ్వరాల మరణాలతో జంకుతున్నారు. ఏనుకూరు మండలం కాలనీ నాచారం గ్రామస్తులకు విషజ్వరాలతో భయపడుతున్నారు. వలస కూలీలు వ్యవసాయ పనుల కోసం వచ్చి ఆ పనులు చేసుకుంటున్నారు. అయితే అందులో 4 గిరిజన మహిళలు అస్వస్థతకు గురై స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి కాంతమ్మ, జయమ్మలు మృతి చెందారు. మరో 2 మహిళల పరిస్థితి విషమంగా ఉంది. అయితే విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ గ్రామానికి చేరుకొని వైద్యాధికారుల తీరుపై ఫోన్లో వివరణ కోరారు. ఇక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఇక్కడ ఏనుకూరు దగ్గర కాలనీ నాచారం అనే విలేజ్ ఉంది. ఆ కాలనీ నాచారం అనే విలేజ్ ఉంది ఏనుకూరు మండలంలో. ఇక్కడ 2 విచిత్రంగా చనిపోయినారు. విచిత్రంగా ఇంకో చాలా మంది జబ్బులు ఉన్నాయి. కొంచెం ఇమీడియట్లీ మీ టీమ్ ఆఫ్ డాక్టర్స్ పంపించండి అర్జెంట్గా. ఏంటో ఏం అర్థం కావట్లేదు, చాలా సీరియస్గా తొందరగా పంపించండి. ముందు పొలానికి వెళ్ళిండ్రండి. పొలానికి వెళ్ళి పని చేయడానికి అక్కడ ఉండటానికి వెళ్ళిండ్రు. ఉండి అక్కడ 4 రోజులు ఉండేసరికి జ్వరం వచ్చింది. జ్వరం బాబు వచ్చిండు. బాబు రాగానే భర్త వచ్చిండని వచ్చేసిన తర్వాత అత్తయ్య నేను పోను, నాకు జ్వరం వచ్చింది, బాగా జ్వరం వచ్చింది, అసలు నేను తట్టుకోలేకపోతాను, నేను ఆడు ఉండలేకపోతానా, ఇవి వచ్చి 4 రోజులు ఉండి మళ్ళీ పోదాం అనుకుంటానా అని చెప్పేసి అన్నది. అని అత్తయ్య నాకు కొంచెం అన్నం ఉండబెట్టు అని అన్నది. అన్నం పెట్టినాక అన్నం తిన్నది. చాలా రోజులు మంచిగానే మాట్లాడింది, మంచిగానే ఉన్నది. పిల్లడితో కూడా మంచిగానే ఉన్నది. ఆడుకుంటా పాడుకుంటా పిల్లగాడితో మంచిగానే ఉన్నాం. ఇంకా అట్లా అయిందండి. జ్వరంతో తీసుకుని వెళ్ళిపోయింది హాస్పిటల్కి. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ డాక్టర్లు ఇట్లా రక్త కణాలు పడిపోయినాయి అని అన్నారంట. ఇక్కడ నుంచి ఎంతమంది పోయారు పనికి? 4 పోయిందండి. 4లో 2 వాళ్ళు ఇక్కడ నుండి పత్తికెళ్ళారు. చీరలలోనే ఉన్నారు ఒక వారం రోజుల దాకా. ఉండి ఏమైందంటే అక్కడే వండుకోవటం, అక్కడే తినటం, ఇంటికి వచ్చారు, మళ్ళీ వెళ్ళారు. టానిక్లు ఇచ్చారు. పరిచయం పరిస్థితి చేయమంటే ఏం అవసరం లేదమ్మా టానిక్లు ఇచ్చారు, టాబ్లెట్ ఇచ్చారు. తీసుకొని వచ్చాం. ఒక రోజు మా నార్మల్గా మళ్ళీ నిన్న తీసుకొని వెళ్ళారు గవర్నమెంట్ హాస్పిటల్. మళ్ళీ అనుకుని గ్లూకోజ్ పెట్టారు. పెట్టినాక సీరియస్గా ఉందని కొత్తగూడెం తీసుకుని డాక్టర్ కాలేదు, నర్సులు పండగ లేదు. కొత్తగూడెం తీసుకుపోతే అక్కడ 3 పెట్టారు. 4 గ్లూకోజ్ అయిపోవడానికి వచ్చేటానికి. ఖమ్మం జిల్లా తల్లంపాడులో ఓ మానసిక మహిళా రోగి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తుండటంతో
స్థానికుల సమాచారంతో అన్నం శ్రీనివాస్ ఆ మహిళను అక్కున చేర్చుకొని ఆమెకు వైద్య పరీక్షలు అందించారు. అనంతరం హైదరాబాద్లోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించారు. తల్లంపాడులో ఓ మానసిక మహిళా రోగి స్థానికుల ఇండ్లు, షాపులపై రాళ్లతో దాడులు చేస్తుండటంతో వారు రెడ్ క్రాస్ వారికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అన్నం శ్రీనివాస్ అక్కడకు చేరుకొని మానసిక మహిళా రోగిని అక్కున చేర్చుకున్నాడు. పోలీసుల సహకారంతో ఆ మహిళను శుభ్రపరిచి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య సేవలు అందించారు. అనంతరం పోలీసుల సహాయంతో ఆ మహిళను హైదరాబాద్లోని ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు. తల్లంపాడు ఒక వారం 10 రోజుల నుండి ఒక మద్యసంతో లేని మహిళ మన తల్లంపాడు సెంటర్లో సంచరించుతూ ప్రజల్ని రాళ్లతోటి కర్రలతోటి కొట్టుతూ భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ఆమె గారు దానిలో భాగంగానే ఇండియన్ రెడ్ క్రాస్ మెంబర్ అయిన శ్రీనివాసరావు గారికి ఇట్లా మద్యసంతో లేని మహిళ తిరుగుతుంది, ఆమె జనాలను ఇట్లా చికాకు చేస్తుంది అని చెప్పడంగానే స్పందించి సారు ఇట్లా తల్లంపాడు వచ్చి ఆమె గారిని ఆ మహిళని బంధించి ఆమెని తీసుకొని సంబంధిత పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి సిఐ గారి ముందు ప్రొడ్యూస్ చేసి ఆమెను తీసుకుపోయి మంచి స్నానం గిట్ట చేపించి ఆమె బట్టలు గిట్ట చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం కోసం తీసుకెళ్ళడానికి వచ్చారు. దానిలో భాగంగానే మేము డాన్స్ చేస్తుంది, కలుపుకొని వెళ్ళకపోతుంది, తల్లంపాడులో తిరుగుతూనే ఉన్నది. మైండ్ లేక పండ్ల మీద రాళ్ళేస్తుంది, మనుషుల మీద రాళ్ళేస్తుంది, పిల్లగాళ్ళు ఎదుర్కొంటున్నారు. చలికి అన్నం ముసుకొని పడుతున్నావా ఇబ్బందికరంగా అట్టలు ఉంటే అన్నైనా అలా తీసుకుపోయి పోలీసు వాళ్ళకి అప్పచెప్పాలని కోరుతున్నాం. మాది ఇక్కడ మతిస్థిమితో లేని మహిళ ఒక ఆవిడ రాళ్ళు తీసుకొని ప్రజలని రాళ్ళు విసిరేయటం, జనాలని ఇబ్బంది పెడుతుంది. మాకు దగ్గర ఖమ్మంలో ఉన్నటువంటి రెడ్ క్రాస్ మెంబర్ గారు అయినటువంటి రెడ్ క్రాస్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి అన్నా శ్రీనివాసరావు గారికి ఫోన్ చేసి తెలియపరచడం జరిగింది. వారు వెంటనే వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళు వచ్చారు. వచ్చి తీసుకొని వాళ్ళని పోలీస్ స్టేషన్కి తెలియపరిచి తర్వాత అక్కడి నుంచి వాళ్ళు రెడ్ క్రాస్ సంస్థలో తీసుకెళ్తారని చెప్పేసి తెలియజేశారు. కొద్దిగా ఇబ్బంది ఉంది, దానివల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది. రాళ్ళు పెట్టి రాళ్లతో ప్రజల్ని విసిరేసి కొద్దిగా జనాన్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మేము ఫిర్యాదు చేసిన వెంటనే ఆయన స్పందించినందుకు మేము అతనికి. తల్లంపాడు గ్రామంలో గత కొన్ని రోజుల నుంచి ఒక మానసిక రోగి మహిళ సుమారు వయస్సు 50 సంవత్సరాల లోపు ఉంటుంది. ప్రజల్ని రాళ్ళు తీసుకొని కర్రలు తీసుకొని కొడుతూ భయభ్రాంతులు చేస్తుంది అని చెప్పేసి నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్గా ఉన్నాను. అక్కడ ప్రజలు నాకు ఫోన్ చేసి జల్లిపల్లి రాములు, జల్లిపల్లి వెంకటేశ్వర్లు ఆ పబ్లిక్ అంతా నాకు ఫోన్ చేయగా నేను వెంటనే స్పందించి మా రెడ్ క్రాస్ మెంబర్స్ టీం తోటి వెళ్ళి గొలుసు తీసుకొని వెళ్ళి అట్టి మహిళని అత్యంత కష్టం మీద బంధించి ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో హాజరుపరిచి వారన్నారు ఇటువంటి దుర్భర స్థితిలో దుర్గంధంలో ఉన్న వ్యక్తిని మేము ఏం చేసుకోవాలా, శుభ్రం చేసి తీసుకురండి అని అన్నారు. ఖమ్మం ఏటికి తీసుకొచ్చి అట్టి దుర్గంధంలో ఉన్న తలనీలాలు తీసి కొత్త బట్టలు వేసేసి ఆమెకు అన్నం తినిపించి ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆ డాక్టర్లు పరీక్ష చేసి ఈమెను ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి రెఫరెన్స్ లెటర్ రాస్తే ఆ రెఫరెన్స్ లెటర్ తీసుకొచ్చి రూరల్ పోలీస్ స్టేషన్లో చూపించగా వారు ఎఫ్ఐఆర్ చేసి కేసు రిజిస్టర్ చేసి ఖమ్మం జడ్జి గారి ముందు ప్రవేశపెట్టి జడ్జి గారి ఆర్డర్ తోటి ఎర్రగడ్డ హాస్పిటల్లో పోలీస్ ఎస్కార్ట్ తోటి 2 మెన్ కానిస్టేబుల్, ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ ద్వారా తీసుకెళ్లి అట్టి మహిళని ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ప్రజలందరూ ఇటువంటి మానసిక రోగుల పట్ల మన కుటుంబ సభ్యులుగా ఏ విధంగా అయితే అనారోగ్యం పడ్డప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తామో అటు వారికి ఆరోగ్యం, ఆహారము జాగ్రత్తలు తీసుకుంటామో ఇలాంటి మానసిక రోగులే కాదు, వృద్ధ మహిళలే కాదు, వృద్ధులే కాదు, వయోవృద్ధులే కాదు, ఎవరున్నా కానీ రోడ్డున పడేయకుండా మన కుటుంబీకుల్లాగా భావించి మానవ సేవయే మాధవ సేవ అని ఏ విధంగా అయితే నానుడి ఉందో, ఆ ట్యాగ్ లైన్ ఉందో, గుళ్ళకి వెళ్ళి ఏ విధంగా అయితే దేవుళ్ళకి, వివిధ మతస్థుల దేవుళ్ళకి, నమ్మిన దేవుళ్ళకి దండాలు పెట్టుకుంటున్నారు,
ఈ యొక్క రోగులందరూ కూడా మన కుటుంబ దేవుళ్ళు అని చెప్పేసి ప్రజలందరూ అర్థం చేసుకొని వారి పట్ల మానవత్వాన్ని దాతృత్వాన్ని చాటుకొని వారిని కాపాడవలసిన బాధ్యత సనాతన ధర్మంలో వివిధ మతస్థుల్లో చెప్పబడి ఉన్నది. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని వారు పట్టుకోలేకపోయినా సాహసించలేకపోయినా కనీసం మాకన్నా తెలియపరిచేసి మా రెడ్ క్రాస్కి మీ యొక్క మానవత్వాన్ని చాటుకుంటారని ఈ యొక్క సి ఛానల్ ప్రేక్షకులకి మానవతావాదులకి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో నావి సి ఛానల్ మేనేజ్మెంట్ వారు మేము సైతం మీ యొక్క ప్రజాసేవలు అని చెప్పేసి వారి యొక్క విభాగాన్ని ప్రజలకు చూపిస్తూ మానవత్వాన్ని చాటుకోండి చూపిస్తున్న సి ఛానల్ మేనేజ్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇక ముందు కూడా మా ప్రజల సేవ చేసే మానవతావాదాలు సేవలు చేసే కార్యక్రమాల్లో పాల్పంచుకొని మీరు కూడా కంటిన్యూ చేస్తారని నేను యొక్క సభాముఖంగా వేడుకొంచు. ఈ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా గోల్డ్ ప్లస్ డైమండ్ మరియు డైమంటైన్ ఆభరణాలపై ఫ్లాట్ 25% తగ్గింపును ఇస్తుంది. అదేవిధంగా రూబీస్ ఎమరాల్డ్ ఆభరణాలపై 15% ఫ్లాట్ తగ్గింపును ఇస్తుంది. అదేవిధంగా ఎంపిక చేసిన డైమండ్ డైమంటైన్ ఆభరణాలపై 30% తగ్గింపుని ఇస్తుందని, అదేవిధంగా రూబీస్ ఎమరాల్డ్పై ఎంపిక చేసిన వాటిపై 20% తగ్గింపుని ఇస్తుంది. గోల్డ్ ప్లస్ ఇప్పుడు వినూత్న మార్పిడి సదుపాయాన్ని అందిస్తుంది. స్టోన్స్ పై 100% రీసేల్ విలువను అందిస్తుంది. గోల్డ్ ప్లస్ అందించే వజ్రాభరణాలను జమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా సర్టిఫైడ్ చేసిన రాళ్లను మాత్రమే వాడడం జరుగుతుంది. గోల్డ్ ప్లస్ రిటైల్ ఇన్ఛార్జ్ శ్రీ అహ్మద్ బాషా, ఫ్రాంచైజ్ పార్ట్నర్ శ్రీ వివి రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్ శ్రీనివాస్ చౌదరి మరియు విఆర్ఏ వివిసి గ్రూప్ కో శ్రీ వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఇవ్వనంతగా డిస్కౌంట్ ఆఫర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. డైమండ్ ప్రొడక్ట్స్ మరియు డైమండ్ అండ్ ప్రొడక్ట్స్ మీద కలర్ స్టోన్ మీద 25% డిస్కౌంట్, అలాగే కొన్ని ఐటమ్స్ మీద 30% వరకు కూడా డిస్కౌంట్ ఇస్తూ ఉన్నాం. సో ఈ ఆఫర్ ఇవాళ నుంచి అంటే జనవరి 16 నుంచి మార్చి 2వ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా ఈ ఆఫర్ని ఉపయోగించుకొని బెనిఫిట్ పొందుతారని ఆశిస్తున్నాం. అలాగే మీకు తెలుసు టాటా అంటే నమ్మకమైనది. సో ఈ టాటా గోల్డ్ ప్లస్ తరఫున నమ్మకంగా స్వచ్ఛమైన బంగారం క్యారెట్ మీటర్ ద్వారా రకరకాల డిజైన్స్తో, కస్టమైజ్ డిజైన్స్తో, అంటే కస్టమర్కి ఏ రకమైన డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో, అలాగే మీకు ఇక్కడ డైమండ్ టైన్ మరియు ఈ హారాలు ఇవన్నీ కూడా పెట్టాము. ఇవన్నీ కూడా ఏంటంటే బైబ్యాక్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీకు స్టోన్స్ మీద కూడా 100% మీకు బైబ్యాక్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా ఈ పండుగ సందర్భంగా ఈ కొత్త సంవత్సరంలో ఉపయోగించగలని ఆశిస్తున్నాం. చైతన్యం తీసుకురావడానికి యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సెట్కమ్ సీఈఓ అజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలో డిఆర్డీఏ కార్యాలయంలో యువజనోత్సవాలు జరిగాయి. ఈ యువజన ఉత్సవాల్లో యువకుల్లో చైతన్యం నింపి వారిని సంఘాలుగా ఏర్పాటు చేసి సామాజిక బాధ్యత దిశగా తీసుకెళ్తామన్నారు. యువత గ్రామాల్లో తిరిగి గ్రామీణ యువకుల్లో చైతన్యం నింపి అభివృద్ధి దిశగా నడిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులతో పాటు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యువజన సంఘాలకి, ఎన్జిఓలకి మరియు ఇతర మహిళా సంఘాల అందరికి కలిపి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీరికి యువజన సంఘాలు ఏర్పాటు ఎలా, యువజన సంఘాలు బలోపేతం చేయటం ఎలా, వారు ఎలా కార్యక్రమాలు చేపట్టాలా, ప్రభుత్వం నుంచి ఎలా సహాయం పొందాలా, అలాంటి కార్యక్రమాలతోటి యువతకి ఏ విధంగా ఉపయోగపడతాం అనేది అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వివిధ యువజన సంఘాల సభ్యులు, మహిళా సంఘ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతమైందని అనుకుంటున్నాను. యువజన ఉత్సవాల సందర్భంలో ఈనాడు సెట్కమ్ సిఇఓ గారు పులికొండ అజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా యువజనుల్లో వాళ్ళ చైతన్యపరచడం కోసం, అదేవిధంగా యువజన సంఘాలను ఎక్కువగా ఏర్పాటు చేయడం కోసం, అవి సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా ప్రయత్నం చేయడం కోసం, అదేవిధంగా మహిళా సంఘాలను కూడా ముందుకు తీసుకురావడం,
వాటిలో సామాజిక చైతన్యంతో వారు పనిచేసేటువంటి విధంగా గ్రామాల్లో పనిచేయటం కోసం అని చెప్పి ఈ యువజన సంఘాలు ఏర్పాటు చేసి మరి సమాజంలో యువత ప్రాధాన్యతను పెంచేదానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యువజనులు కూడా గ్రామీణ ప్రాంతంలో ఈనాడు ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయాలను తెలియజేయడం కోసం వారు గ్రామీణ ప్రాంతంలో మరి ఆయా గ్రామాల్లో పనిచేయడానికి ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలియజేస్తూ నాకు యువజనోత్సవాల ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మరి ఈ యొక్క యువజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో మరి ప్రతి ఒక్క కొత్తగా మహిళా సంఘాలు యువజన సంఘాలను ఏర్పాటు చేయాలని వారందరూ కూడా అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంగా మా సెట్కం CEO అజయ్ కుమార్ సార్ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకున్న గ్రామ స్థాయిలో గ్రామాలలో మండలాలలో అనేక మహిళా సంఘాలు యువజన సంఘాలు ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం కూడా అదే. ఈ యొక్క ఇచ్చిన ఈ అవకాశం సంక్రాంతి పండుగ సంబరాలు ఖమ్మంలో ఘనంగా జరిగాయి. నగరంలోని 30వ డివిజన్లో అప్రోజ్ సమీన ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు జరిగాయి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. నగరంలోని 30వ డివిజన్లో ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా జరిగాయి. అప్రోజ్ సమీన ఆధ్వర్యంలో ఈ పోటీలు కొనసాగాయి. సుమారు 150 మంది మహిళలు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను తెలియజెబుతూ మహిళలు ముగ్గులను వేశారు. ఈ పోటీలో గెలుపొందిన మహిళలకు ముఖ్య అతిథిగా హాజరైన సరోజిని బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మ శైలజ, సుజాత, శశికళ తదితరులు పాల్గొన్నారు. మహిళలకు ఇష్టమైన పండుగ సంక్రాంతిని, ఈ పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. 30వ డివిజన్లో గత 10 సంవత్సరాలుగా ముగ్గుల పోటీల్ని నిర్వహిస్తున్నాము. ఇక్కడ కమర్షియల్ ఏరియా అయినా కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ముగ్గుల పోటీలో పాల్గొంటూ ఉంటారు. ఈ యొక్క మారుతున్న కాలంలో కల్చర్తో పాటు అనేక మార్పులు వస్తున్నాయి. కానీ ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినా కూడాను చాలా ప్రత్యేకంగా ఇక్కడ ముగ్గులు వేయటంలో చాలా ఉత్సాహంగా మహిళలందరూ కూడా, ఈవెన్ మార్వాడి మహిళలు కూడా ఈ ముగ్గుల పోటీల్లో, మైనార్టీ మహిళలు, మార్వాడి మహిళలు కూడా ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటూ సమైక్యతను చాటి చెప్తున్నటువంటి పరిస్థితున్నది. ఈ 10 సంవత్సరాల కాలంలో నిర్విరామంగా ముగ్గుల పోటీలో అందరూ కూడా మా యొక్క వార్డు ప్రజలు అలాగే వాలంటీర్స్ కూడాను ఈ ముగ్గుల పోటీని నిర్వహించడంలో తమ యొక్క పాత్రను నిర్వహిస్తూ ఉంటారు. తప్పనిసరిగా ఈ యొక్క ముగ్గుల పోటీలు రానున్న కాలంలో కూడా అందరి హృదయాలను కలిపే విధంగా, ముఖ్యంగా మహిళల యొక్క సృజనాత్మకతను బయటికి వెలికి తీసే విధంగా ఈ ముగ్గుల పోటీలు ఉంటాయని చెప్పి, ఇంకా భారీ ఎత్తున ముగ్గుల పోటీని నిర్వహించడానికి అనేక మంది స్పాన్సర్స్ కూడాను ఇక్కడ ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్నటువంటి పరిస్థితున్నది. ఈ యొక్క ముగ్గుల పోటీల్ని వీక్షించడానికి అన్ని ప్రాంతాల నుండి, పట్టణాల్లోని మిగతా వార్డుల నుండి కూడా ప్రజలు వచ్చి ఈ ముగ్గుల్ని తిలకించడానికి వస్తూ ఉంటారు. వారందరికీ కూడాను ఈ యొక్క 11వ వార్డు ప్రజల తరపున నా యొక్క శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా గెలుపొందిన వారికి అలాగే పార్టిసిపెంట్స్ అందరికీ కూడాను నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 11వ వార్డులో 30వ డివిజన్గా ఉన్నటువంటి 11వ వార్డు ప్రజలందరికీ ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు మా వెంకటపద్మ సారీ మందిర్ తరపున శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మహిళలందరికీ కన్సులేషన్ బహుమతులు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క వల్లాలవారి వీధిలో 130కి పైగా ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరూ కూడా చాలా చక్కటి ముగ్గులు వేసి అందరినీ అలాపించుతున్నారు. అదేవిధంగా ఇక్కడ అప్రోజ్ సమీనా గారు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ముగ్గుల పోటీల్ని చాలా చక్కగా ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. ఈ యొక్క ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క వార్డు తరపున ధన్యవాదాలు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే
ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఖమ్మం నగరంలో బొమ్మల కొలువులను ఓ కుటుంబం ఏర్పాటు చేసింది. చిన్న పిల్లలకు భోగి పండ్లు పోసి ఆశీర్వాదాలు అందించారు. ఈ బొమ్మల కొలువులో పలు దేవుళ్ళు బొమ్మలు అలరింపజేశాయి. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి, ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి, మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలో ఓ కుటుంబం బొమ్మల కొలువులో పాల్గొన్నారు. పిల్లలకు తలస్నానాలు పోసి కొత్త బట్టలు వేసుకొని బొమ్మల కొలువులో భక్తి పారవస్యాలతో నిండిపోయారు. చిన్న పిల్లలకు పెద్దలు ఆశీర్వాదంతో భోగి పండ్లు పోసి దీవెనలు అందించారు. పండుగ సందర్భంగా అరిసెలు, సకినాలు, పాలకోవలు చేసుకున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా నగరంలోని మామిలిగూడెంలో జరిగింది. ప్రజలందరికీ మంచి జరగాలని ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, సింధు, సరళ, సుమన, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఈ భోగి పండుగ జరుపుకోవడం మాకు ఆనవాయితీగా వస్తుంది. ఇలా అందరినీ పిలిచి బొమ్మల కలువు పెట్టుకొని భోగి పండ్లు పోసి చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇలా పెట్టుకోవడం వల్ల అందరూ కలిసి అందరినీ గ్యాదర్ అయ్యి చిన్నపిల్లలకి సరదాగా భోగి పండ్లు పోసి ఆరోగ్యానికి మంచిది, పిల్లలు కూడా సరదాగా ఉంటుంది. అందరం కలిసి చక్కగా సంతోషంగా చేస్తాం. ప్రతి పండుగని ఒక్కొక్కరు ఒక్కోలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మా వరకు మేము ప్రతి సంక్రాంతిని ముగ్గులు వేస్తూ అలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఇంకోటంటే ఈ పండగ ద్వారా ఈ ముగ్గులు వేసుకోవడం, తర్వాత ఈ బొమ్మల కొలు పెట్టుకోవడం ఇదే ఆనవాయితీగా వస్తూ ఉంది. పిల్లలకి భోగి పళ్ళు పోయడం ఇది చాలా సరదాగా ఉంటుంది. సో దీనివల్ల అయినా అందరు ఇలా గ్యాదర్ అవ్వడం ఇదంతా చాలా బాగుంటుంది. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి, ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి, మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు. సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకున్న కలెక్టర్ కుటుంబం. ఖమ్మం కార్పొరేషన్లో టీఆర్ఎస్ జెండా ఎగరవేయాలి. పిడమర్తి రవి రూరల్ మండల ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆత్మీయ సన్మానం. ఐదు సంవత్సరాల్లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించండి. వైద్యాధికారి భానుప్రకాష్. ఆదివారం నుంచి పోలియో చుక్కల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.